హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చేప ఫ్రై అయితే నేను తవాపై తవాపై ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ ఫ్రై ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయను ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి తవాపై ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అదైతే కొంచెం ఫ్రై అవ్వడం వల్ల కొంచెం ముక్కగా విరిగిపోయింది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువ ఆయిల్లో కూడా ఏం డీప్ ఫ్రై చేస్తే ఏమంత టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్. నాకు ఇలా తవాపై వేయించుకుంటేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా చేస్తేనే నేను తింటాను కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా కూడా దీని ప్రాసెస్ అయితే లేట్గా ఉంటుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం లేదు కదా ఫ్రెండ్స్. ఇలా తవాపై అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా చేపలు కూడా ఫ్రెష్గా ఉండాలి. మేమైతే చేపని ఫ్రెష్గా ఇంటి దగ్గరనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మా ఆయన అయితే చేపని ఒకటే చేప అది 1.5-2 కేజెస్ అయితే ఉంటుంది. ఇంటి దగ్గరనే దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది మేమైతే ఇలా చేసుకోవడం మాకు అలవాటే. చూడండి ఎన్ని ముక్కలు అయితే వచ్చాయో. ఇందులో కొన్ని ఫ్రైకి, కొంచెం చేపల పులుసుకి కూడా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఫ్రైకి అయితే పల్చగా సన్నగా కోసుకోవాలి. దుడ్డుగా కోసుకుంటే కొంచెం తవా ఫ్రై కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది. తవాపై అయితే పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే వేపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేయడం లేదు కదా ఫ్రెండ్స్. తవాపై ఫ్రై చేస్తున్నాం, అందుకే కొంచెం పలుచగా కోసుకోవాలి. పలుచగా కోసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయితే అవుతుంది. దీనికి కావలసిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వేసుకోను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వాటికి సరిపడినంత మసాలా వేసుకుంటాను. అలాగే పచ్చి మసాలా కూడా ఏం వేసుకోను. ఇంట్లో నేను రెడీ చేసుకున్న మసాలాతోనే నేనైతే ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కూడా కాదు, కొంచెమే గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంటికాడ ఏ మసాలా ఉంటే ఆ మసాలన్నీ చేప ఫ్రైకి అయితే నేను కొంచెం వేసుకుంటాను. ధనియాల పొడి అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందులో రుచికి సరిపడినంత అల్లం పేస్ట్ని కూడా వేసుకుంటాను. అల్లం పేస్ట్ కూడా నేను నాన్ వెజ్కి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అయితేనే నేను వేసుకున్నాను. ఇంకా చేపకి సరిపడినంత పేస్ట్ని అయితే మీరు వేసేసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. పసుపునైతే స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ని వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా దానికి ఒక 1 స్పూనే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దగ్గర ఒక హాఫ్ కిలోకి ఎక్కువ, 1 కిలోకి తక్కువ అయితే ఫ్రై ముక్కలను అయితే తీసుకున్నాను. అందులో ఎక్కువ ఆయిల్ వేయలే కదా ఫ్రెండ్స్. అలాగే దానికి కొంచెం గ్రేవీ టైప్లో పేస్ట్ని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చేపలు చాలా ఉన్నాయి కదా, వాటి మొత్తానికి మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి, నేను చేసిన విధంగా చేసుకోవాలి. అలా 2 సైడ్స్ అయితే నేను రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా నేను ఎలా చేశానో అలా చేయండి ఒకసారి. దీన్ని చేసిన తర్వాత కూడా కాసేపు స్మాష్ చేయాలి. ఎందుకంటే ఆ స్పైసెస్ మొత్తం చేపలోకి వెళ్తాయి. అలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఫ్రై చెయ్యరు, డీప్ ఫ్రై అయితే చేస్తారు ఆయిల్ ఎక్కువ వేసుకొని. నేనైతే ఇంతవరకు నాకు చేప అంటే కూడా ఇష్టం ఉండదు. అలా నేను ఫ్రై చేసుకోవడం వల్ల చేపనైతే ఇష్టంగా తింటున్నాను ఫ్రెండ్స్.
డీప్ ఫ్రై అయితే అస్సలు నేనైతే చెయ్యను. ఎప్పుడు తవా ఫ్రైయే చేసుకుంటాను. ఒకసారి ఇలా కలుపుకున్నాక కొంచెం అలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేప ముక్కకి ఎక్కడైనా కొంచెం మసాలా తాకకపోయినా సరే అలా చేసుకోవడం వల్ల ఒకసారి క్లియర్‌గా మసాలా అయితే అంటుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. ఇలా చేసిన ఆ చేప ముక్కలో కొంచెం అలా పేస్ట్ ఉంటే వేసుకొని అలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీ అలా ఉంటుంది. దీన్ని మూత పెట్టుకొని నేనైతే ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఆ స్పైసెస్ మొత్తం చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇంకా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని నేనైతే తవా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తవా బాగా హీట్ ఎక్కాలి. దానికి కొంచెం ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో మనం చేపలపై ఆయిల్ వేసుకుంటాం కదా! ఫస్టు అంటుకోకూడదు కాబట్టి దానిపై ఒక 1 స్పూన్ ఆయిల్‌నైతే వేసుకున్నాను. నా నా మాటల్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నేను అంత ఎక్కువగా ఏం మాట్లాడను. అంతకు తోడు నేను పల్లెటూరులో ఉంటాను కాబట్టి నా లాంగ్వేజ్ కొంచెం వేరేగా ఉంటుంది. ఇంకా అలా ఒక సైడ్ వేసుకున్నాక ఇంకా గ్రేవీ ఏమైనా ఉంటే ఆ పేస్ట్ ఉంటే దానిపై వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. గ్రేవీ ఎక్కువేం లేకపోయినా సరే ఆ స్పైసెస్ అనేవి దాంట్లోకి వెళ్తాయి కాబట్టి టేస్ట్‌గానే ఉంటుంది. అలా కొంచెం కొంచెం ఆయిల్‌ని అయితే వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి ఆయిల్‌ని కూడా వేసుకోవద్దు. అటు ఇటు తిరగమాత చేసినాక ఆయిల్‌ని అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం నేనైతే సిమ్‌లో మాత్రమే వేపుకుంటాను ఫ్రెండ్స్. మీడియం కూడా వేపుకోవద్దు. ఎందుకంటే చేప అనేది తొందరగా వేగిపోతుంది. ఉడకదు లోపల. ఇలా సిమ్‌లో పెట్టి వేపుకోవడం వల్ల తొందరగా వేగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే 50% అయితే ఉడికాయి ఫ్రెండ్స్. ఇంకొక 50% ఉడకాలి. అవి ఎలా ఉడుకుతుందో ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇది వన్ సైడ్ అయితే ఉడికిపోయింది. టర్న్ చేసాం కదా! ఇంకా ఉడకాలి కొంచెం. నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ట్రై చేసి కావాలంటే మీరే కామెంట్ సెక్షన్‌లో అవును సిస్టర్ చాలా బాగుంది టేస్ట్ కూడా అని మీరే చెప్తారు. ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ డీప్ ఫ్రై కాకుండా ఇలా తవ్వాపై ఫ్రై చేయండి. అటు ఇటు టర్న్ చేసుకుంటా ఆయిల్ వేసుకుంటా ఫ్రై చేయండి. టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవైతే కంప్లీట్‌గా వేగిపోయాయి. ఒకసారి చూడండి. నేను ఒక సెల్‌తో ఒక చేయితో సెల్ పట్టుకున్నాను. ఒక చేయితో ఇలా గరిటెతో ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం తవ్వాకైతే అంటుతాయి, ఫ్రై అవుతున్నాయి కదా! నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేం కామెంట్ సెక్షన్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. ఒక చేయితో వీడియో తీస్తున్నా, ఒక చేయితో ఇలా టర్న్ చేస్తున్నా ఫ్రెండ్స్. అది కుదరడం లేదు, కదిలిపోతుంది. స్టాండ్ అయితే విరిగిపోయింది కాబట్టి నేను చేయితో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఫుల్‌గా ఫ్రై అయితే అయిపోయినట్లే ఫ్రెండ్స్. లేదు ఇంకా మాకు ఇంకా వేగాలి అనిపిస్తుంటే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేపుకోండి. కానీ డీప్ ఫ్రై మాత్రం చేయొద్దు. నేను ఒకసారి చూడండి. ఒక 3 ముక్కలనైతే తీసుకుని ఇలా ప్లేట్‌లో సర్వ్ చేశాను. ఇలా వేగితే చాలు, బాగుంటుంది. దీనిపై కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేదు ఫ్రెండ్స్. ఇంకా చేప ముక్కలనైతే చూడండి ఎలా కట్ చేసుకున్నామో. ఇది మా ఆయనే కట్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం చేప ముక్కలు ఉన్నాయి కదా! మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఒకసారి చూడండి. ఈసారి అయితే 5 పీసెస్ అయితే ఒకేసారి వేసేసాను ఫ్రెండ్స్. 6, 7 కూడా వేసుకోవచ్చు. కొంచెం లేట్‌గా ఫ్రై అవుతాయి. ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా హీట్ అనేది. నేనైతే 2 ట్రిప్పులుగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ చేపల మీద కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. బాగుంటుంది కూడా ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. చేప ముక్కలన్నింటినీ ఇలా నేను బాక్స్‌లో వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం హీట్ కోసం. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్